తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని రోడ్లు వేయించడం కానీ, ఒంగోలులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశారు. సార్ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మళ్ళీ జనార్దన్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తున్నాం. ఆయన వల్ల చాలా ఎన్నో మంచి పనులు జరిగినాయి సిటీకి. అందువల్లే ఆ పార్టీ మీద అభిమానంతో, ఆయన మీద అభిమానంతో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్యకర్తల ఉత్సాహం చూసి నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. చాలా సంతోషంగా. మనకి ఒంగోలు నగరం అభివృద్ధి చెందడానికి స్ఫూర్తిదాత, ఎంతో మనకి డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనం ఈ వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. కాబట్టి రేపు ఎలక్షన్లో మనం జనార్దన్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్క మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మన ఆర్యవేశుల పట్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాంప్లెక్స్లో షాపులు పై వాటికి కూడా పర్మిషన్ ఇప్పించగలిగారు ఆ రోజులో. ఇంకా కొన్ని పనులు, బ్రిడ్జీలు, అటువంటి కొత్తపట్నం బస్ స్టాండ్, కొత్తపట్నం పోయే బ్రిడ్జీలు, అటువంటివి బాగా అభివృద్ధి పనులు చేశారు. వారికి మా ధన్యవాదాలు. 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం. పైన షాపులు పర్మిషన్ ఇచ్చి తెలిసిన తర్వాత చేయాల్సిందిగా జనార్దన్ గారిని కోరుకున్నాను. బట్టి ఈరోజు గది ఎంత అమ్ముతుందో ఆయనకు యాదవిలేను గుంటూరు రోడ్డు కొత్తపట్నం బ్రిడ్జ్ కట్టే అది ఆగిపోయిన బ్రిడ్జ్ బొడవలేకపోయారు. ఎన్ని బ్రిడ్జిలు, ఎగవపాలెం రోడ్లో ఎన్ని బ్రిడ్జిలు కట్టారు. అంత అభివృద్ధి చేసి ఈ తడవ ఆయన మంత్రి పదవి చేయాలని నా కోరిక. ఆకాశం గెలిపించి మంత్రి పదవి గెలవాలని నా కోరిక. నాకు ఈరోజు మన ఆర్యవేశంలో ఇలాంటి స్పందన రావడానికి చాలా ఆనందంగా ఉంది. మేము ఎన్నో 30 ఏళ్ళుగా అబ్బాయి చెప్పడం చేతగారు ఆ కాంప్లెక్స్లో బాబుజీ మార్కెట్లో 30 ఏళ్ళ నుంచి వాళ్ళ పైన స్లాబ్ వేయడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఎవరు అనుమతి ఇవ్వకుండా చేయలేక అలా ఇబ్బంది పడుతుంటే జనార్దన్ ఆధ్వర్యంలో ఆ రోజు పైన స్టేర్ వేయడానికి నేనున్నానని చెప్పి పైన స్టేర్ వేయించి దాన్ని మున్సిపాలిటీ ట్యాక్సీలు కట్టించి అన్నీ చేయించారు. ఆ రోజు తులసిరావు గారు మా ఆర్యవేశంలో ఎంతో బ్రహ్మాండంగా మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఆ రోజు నేనున్నానని జనార్దన్ గారు ఎప్పటికప్పుడు మాతో ఉంటూ అందరికీ పదవులు కూడా చెప్తున్నారు. అపోజిషన్ వాళ్ళు పదవులు మీద ఇచ్చామంటే అతను ఎక్కువగా ఇచ్చిన మన ఆర్యవేశులకి జనార్దన్ ఆధ్వర్యంలో మన అందరికీ పదవులు ఇచ్చారు. నేనైతే ప్రసన్న చెన్నకేశ్వర గారు చైర్మన్గా ఇచ్చారు. అది 6A టెంపుల్ జిల్లాలోనే లేదు అది. అలాంటిది వాళ్ళు చైర్మన్గా చేశారు. అలాగే సూపర్ చైర్మన్గా ఉన్నారు. అలాగే సూపర్ గారు ఆర్యవేశులకు ఇచ్చారు. అలాగే మన ఒంగోలు టౌన్ మున్సిపాలిటీ చైర్మన్ 100 సంవత్సరాల తర్వాత మన ఆర్యవేశులకి ఆ ఘనత తగ్గిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మన ఎమ్మెల్యేలు మన కూడా తులసిరావు గారికి టికెట్ ఇచ్చి ఆ రోజు మనల్ని ఎంతో సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అలాంటి తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేసి ఆర్యవేశులందరికీ తద్వారా మన జనార్దన్ గారికి ఆయన చెప్పినట్టు తద్వారా ఎమ్మెల్యేగా గెలిపించుకొని తర్వాత మంత్రిగా మనం చూడాలని కోరుకుంటూ ఈ రోజున చాలా సంతోషం. ఆర్యవైశ్యులు అంటే సాధారణంగా కొద్దిగా తెర వెనుకుంటానికి ఇష్టపడతా ఉంటారు. అలా కాకుండా మేము ఉన్నామంటూ ముందుకొచ్చి ఈ రోజున బహిరంగంగా తెలుగుదేశం పార్టీలో మహిళలతో సహా కలిసి చేయాలంటే ఇది చిన్న విషయం కాదు. దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వీళ్ళు రావటం అందరూ తెలుగుదేశం పార్టీ వైపు, దామచల జనార్దన్ గారి వైపు రావటానికి ఒకే ఒక కారణం. ఈ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే దామచల జనార్దన్ గారు అయితేనే ఈ ఒంగోలు బాగుపడుతుంది అనేటువంటి విశ్వాసం పూర్తిగా ప్రజల్లో ఉంది. 2014 నుంచి 19 దాకా అభివృద్ధి చేసినటువంటి అటువంటి మంచి వ్యక్తిని 2019లో గెలిపించుకోలేకపోయినటువంటి బాధ, ఆవేదన అందరూ ఓటర్లో కూడా ఉందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. ఒంగోలు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా దామచల జనార్దన్ గారు పోటీ చేస్తా ఉన్నారు. కులాలకి మతాలకు అతీతంగా సమాజంలో మంచి కోరుకునే వాళ్ళందరూ, సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ, ఈ ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళందరూ కూడా
దామతిల్ల జనార్దన్ గారికి మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరలా గనక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఇప్పుడు మీ అందరూ ఇక్కడ వైశ్య కులానికి సంబంధించిన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవ్వరూ కూడా వ్యాపారాలు చేసుకోవడం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అగ్ర కులాల వల్ల ఆస్తులకే రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. ఇక మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరలా కనుక 5 సార్లు గెలిచాను నేను అని చెప్తా ఉంటాడు మా మిత్రుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఏం చేసేవా అంటే ఓటర్లందరినీ కూడా చెయ్యిలా పెట్టే విధంగా తయారు చేశాడు ప్రజలందరినీ కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇలా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయన మాత్రమే పెట్టే స్థితిలో ఉండాలి, మిగతా ప్రజలందరూ కూడా పేదరికంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అలా కాకుండా అందరూ సమానంగా ఉండాలి, సమాజం అభివృద్ధి చెందితే ఆర్థికంగా అందరూ కూడా స్థితివంతులైతే సమాజం బాగుపడుతున్నటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి దామతిల్ల జనార్దన్ గారు. కాబట్టి మనందరూ కూడా ఈ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన దామతిల్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇంతమంది పెద్ద ఎత్తున చేరడం అనేది ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద కాకపోయినా మన జిల్లా వరకు 3 ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైశాస్కి. ఒకళ్ళు అన్నా రాంబాబుకి మన పార్టీలోనే ఇచ్చాం, సిద్ధా రాఘవరావు గారికి మన పార్టీలోనే ఇచ్చాం, తులసిరావు గారికి మన పార్టీలోనే ఇచ్చాం. దమ్ముంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము 3 వైశాస్కి ఎమ్మెల్యే పదవి ఇచ్చామని చెప్పమనండి, నేను ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా. అలాగే వైశ్యులకి ఏదైనా చేసిందంటే ఒక తెలుగుదేశం పార్టీ. వ్యాపారస్తులు సంతోషంగా సుఖంగా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల. అలాగే మన జనార్దన్ గారు ఏ రోజైనా సరే మనకి సహాయం కావాలని కోరుకొని వెళితే ఏ వయసులోనైనా వెనక్కి పంపించిన రోజు ఏదైనా ఉందేమో చెప్పండి. అలాంటి మంచి వ్యక్తికి రాబోయే రోజుల్లో అతన్ని మనం కనుక ఎమ్మెల్యే కనుక చేసుకుంటే మంత్రి అవుతాడు. ఈ తర్వాత తప్పకుండా ఇంకా ఏదైనా మనకి కార్యక్రమాలు కావాలంటే చేస్తాడని చెప్తూ వయసులే కాదు అందరూ తప్పకుండా మన జనార్దన్ గారికి సహకరించి రాబోయే రోజుల్లో ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలండి. నేను ఎక్కువ చెప్పనండి. మన ప్రజెంట్ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి మన గవర్నమెంట్ ఆస్తులు ఎట్ట తాకట్టు పెట్టాలి, ఎదుటి వాళ్ళ ఆస్తులు ఎట్ట దొంగతనం చేయాలి అనే దాంట్లో మనకి తెలవకపోయినా కూడా తెలిసేటట్టుగా చూపిస్తున్నాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలన్నా కానీ, మనకి అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు కాపాడుకోవాలన్నా కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటేస్తే మన ఆస్తులు మనం వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి ఇచ్చినట్టే. మనకు దాని గురించి ఆలోచించకుండా మీరు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, జనార్దన్ గారు ఎక్కడున్నా సరే మన చుట్టాలున్నా, మన పక్కాలున్నా, మన బంధువులున్నా, మన స్నేహితులున్నా మొత్తానికి మనిషికి ఒక్కొక్క మనిషికి చెప్తే చాలండి. ఏపీలో మటుకి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి పక్కన వాళ్ళకి మనం చెప్పి జనార్దన్ గారికి, చంద్రబాబు నాయుడికి ఓటేమని చెప్పి చెప్పాలా. లేదంటే నెక్స్ట్ మీరు ఆస్తి కొనుక్కున్నా ఇంకొక కనీసం బఠానీలు కొనుక్కుంటానికి కూడా డబ్బులు నేను చెప్తున్నాను ఎవరికైనా కానీ. అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను స్కానింగ్లో చూస్తున్నాడండి. స్కానింగ్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని స్కానింగ్లో మంత్రి ఆస్తి ఎంత ఉంది, అక్కడ ఎకరా ఉంది, దీన్ని ఎటకా చేయాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి నేను ఫోన్ చేసి చెప్తున్నాను, పలానా మంత్రి ఆస్తి ఎటకా చేయాలి. నెంబర్ 2 కొల్లిపల్లి సురేష్, ఈయన బంగారం కొట్టు, ఈయన దగ్గర బంగారం ఉంటుంది ఎట్ట నొక్కాలి. నెంబర్ 3 పాతురు పుల్లయ్య, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎట్ట నొక్కాలి. అంటే దౌర్జన్యం చేయాలా? దౌర్జన్యం చేస్తే వస్తాయా, లేకపోతే మనం ఏమన్నా స్కానింగ్ చేసి డబ్బులు కొట్టేయాలా?
అనే దాంట్లో ముందులో ఉన్నాడు. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీకి జనార్దన్ గారికి ఓటేసి మనం గెలిపించుకుంటే మన మాట మన ఇంట్లో మనిషిలాగా జనార్దన్ గారు వింటాడు, మనలో ఒకలాగా జనార్దన్ గారు వింటాడు. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏమైనా ఆపదుండా సరే, మీకు అందుబాటులో లేకపోతే మీరు నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయొచ్చు, నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏ పనైనా సరే, అసెంబ్లీ పనైనా సరే, 2-3 వేయటానికైనా సరే, 2-3 కొట్టించుకోవడానికి సరే నేను రెడీ. వైసీపీ పార్టీకి ఇదే నా సవాల్. కూడా ఈరోజు ఒక నమ్మకం మీద ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో మేము చేరతాం, మేము కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇంత కార్యక్రమం చేపట్టిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎవరైతే వచ్చారో అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనిస్తే ఇందాక మన పుల్లయ్య చౌదరి గారు చెప్పింది అక్షరాల వాస్తవం. బయట పరిస్థితి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు కానీ అదేవిధంగా అందరికీ తెలుసు. ఏంటంటే ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్, కడప ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ఉందో ఈరోజు రాష్ట్రంలో అమలుపరుస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు. 12 లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చాడు. నిన్న కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ఈరోజు మళ్ళీ బ్యాంకులకు తాకట్టు పెట్టి దాని మీద మళ్ళీ 300 కోట్లు దాని కూడా డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇంక ఏం లేవు, ఇంకా బయట ఇంకా పెట్టడానికి కానీ ఏదైనా కూడా ఆస్తులు పెట్టి ఇంక అప్పు తీసుకోవడానికి కూడా ఇంకేమీ లేకుండా రేపెట్ట అతను ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి దీన్ని కూడా పెట్టేసి మొత్తం వెళ్ళాడు. అంతకుముందు ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట, మనమేమో మన డబ్బులు పెట్టి మనం ఆస్తి కొనుక్కోవాలి, కానీ ఈ తీసుకెళ్ళంట గవర్నమెంట్లో పెట్టాలంట, మన దగ్గర జిరాక్స్ పెట్టుకోవాలంట. అంటే మన ఆస్తి కూడా పెట్టుకొని మళ్ళీ డబ్బులు తెచ్చుకోవడానికి దానికి ఒక ప్లాన్ వేస్తే మళ్ళీ కోర్టు తిట్టి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే ఆస్తులు మీకు గవర్నమెంట్కి ఏం సంబంధం అని చెప్తే దాన్ని ఆగాడు. అదేవిధంగా ఇంకో పని కూడా చేశాడు, స్టాంపులు కూడా, రిజిస్ట్రేషన్ స్టాంపులు కూడా ఇతను మహాత్మా గాంధీ మాదిరి ఆయన ఫోటో ఉండాలంట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకి. మనం డబ్బు పెట్టి కొనుక్కునే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకి ఆయన ఫోటో పెట్టుకోవాలని చెప్పి కూడా దాన్ని ఒక ప్రపోజల్ పెట్టాడు. దాన్ని కోర్టు తిడితే దాన్ని మళ్ళీ క్యాన్సిల్ అయింది. అట్లా ఏదేది వస్తువులు ఉన్నాయి, ఎక్కడ ఏ ఉన్నాయి, ఎట్లా దోచుకోవాలి అనే దాంట్లో ఉన్నాడు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కగానే ఏదైతే మన ఆడ గ్రీవెన్స్ హాల్ ఉందో, ప్రజావేదిక ఉందో, ప్రజావేదికని ఆ రోజుల్లో 8 కోట్లు పెట్టి కట్టారు. కట్టి కూడా కరెక్ట్గా 1 సంవత్సరం అయి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి, ఏదైనా చేసుకోవటానికి దానికోసం అని చెప్పేసి కడితే ఇతను ఎక్కటం దాన్ని బగలగొట్టాడు. దాన్ని సామాన్లు కూడా మనం ఇప్పుకోవచ్చు, అంతగా ఇష్టం లేకపోతే సామాన్లు కూడా ఏది సామానుకి ఆ సామాను విడిగా పెడితే దాంట్లో కనీసం ఒక 50-60% అన్నా కూడా దానికి పనికి వస్తుంది, ఇంకో దానికి ఉపయోగించుకునేదానికి. అది ప్రజల డబ్బు. దాన్ని ముక్కలు 4 జేసీబీలు పెట్టి ముక్కలు చేశాడు. అప్పుడే అతని ఫ్యాక్షనిజం కూడా అప్పుడే బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకా ఒక్కోటి ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి, ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులను చేయాలి. ఆయనేమో ఎలక్షన్ అప్పుడేమో ఆయన ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, మద్య నిషేధం చేస్తాను, అదేవిధంగా ఇంకా చాలా చెప్పాడు కదా ఆ రోజు, రైతులకి మన రుణమాఫీ చేస్తాము, రకరకాల హామీలు ఆ రోజు సిపిఎస్ రద్దు చేస్తామని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి గవర్నమెంట్ అధికారులంతా ఏమో వాళ్ళ ఎలక్షన్ మాదిరి ఒక్కొక్కరు ఇష్టారాజ్యంగా వాళ్ళు కూడా చేశారు. అట్లా వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళని పట్టించుకునేది లేదు. మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయటం అవన్నీ కూడా చేశారు. అట్లా మనకు భయప్రాంతులు చేసి రాష్ట్రంలో ఈరోజు తిరగనీయకుండా ఎవరన్నా బయటకు వచ్చేసి ఎవరితోటన్నా మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది మీరు వైశ్యాస్ అయితే ఇంట్లో నుంచి షాపులో నుంచి బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి అంటే భయపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటే ఎవరన్నా కూడా ఇట్లా మీరు అభిమానం మీద వచ్చారు అంటే మీరు ఏసీబీ రైడ్లు వస్తాయన్నమాట మీ షాప్ మీదకి. అంటే ఇప్పుడు దాకా ఉండవు, ఏసీబీ రైడ్లు పంపటం, లేకపోతే ఇక్కడ ఉండే ఆయన ఉన్నాడు కదా, ఆయనకంటే కొడుకు జగన్ లాగా తయారైపోయాడు. అతను కూడా జగనే ఒక పెద్ద సైకో అనుకుంటే ఆ రకంగా తయారైపోయాడు. ఈరోజు టౌన్లో పొద్దున్న లేస్తే తిరగటం,
ఈ ఫ్లెక్సీలు ఎవరిని కడితే వాళ్ళ ఫోటోలు తీసుకోవటం, ఎవరితను ఏం వ్యాపారం, సీనికేమో అరే అక్కడ కాంప్లెక్స్లో షాప్ ఉంది పంపించేస్తుంది ఏసీబీని. ఇప్పుడు అంటే ఇంకా వారం రోజులు ఉంది కదా, రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ పోలీసుడు అతను మాట్లాడు, ఏ ఏసీపీ అతను మాట్లాడరు, ఎవరు వినరు. ఈ 2 రోజులు బెదరగొట్టాలి, బయటికి రాకుండా చేయాలి. ఎవరన్నా అభిమానం మీద కండ వేసుకుంటే వాళ్ళ ఇంటికి పంపటం, పోలీసు వాళ్ళని పంపటం, అవసరమైతే గంజాయి కేసు పెట్టిస్తారంట. ఇట్లా టౌన్లోనే ఈ విధంగా ఉందంటే ఇంకా రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు ఎంతో ధైర్యంగా ఈరోజు వైశాస్ అయినా కూడా మనం మీరు చేసేదంతా కూడా ఏంటంటే ఇంట్లో జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటారు. అలాంటిది ధైర్యంగా ఈరోజు బయటకు వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీకు అండగా ఉంటాం. వాడెవడో ఇప్పుడుండే అతని పేరు ప్రణీత్ రెడ్డి గిరిత్ రెడ్డి ఎవడో ఉన్నాడు కదా, వాడు వచ్చినా కూడా ఎవడొచ్చినా సరే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక్క ఫోన్ చేయండి. మీ షాప్ మీద కాదు, ఏసీబీ కాదు, ఎవడొస్తారో నేను చూసుకుంటాను దానికి ఎవరు మనం భయపడాల్సిన అవసరం. మనం భయపడాలి, మనం ధర్మాన్ని భయపడాలి, మనం తప్పు చేస్తే భయపడాలి. కానీ తప్పు నా కొడుకులకు మనం భయపడకూడదు. వాళ్ళు చేసే తప్పులు చేసి ఈరోజు వాళ్ళు బెదిరించే పరిస్థితులకు వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమందిని కేసులు పెడతారు, ఎంతమందిని గంజాయి కేసులు పెడతారు అంటే మనం ఉండే వాళ్ళందరినీ 1,00,000 మంది ఉన్నారు తెలుగుదేశం, 1,00,000 మందిని పెడతాడు ఇతను వచ్చి. ఎవరిని పెట్టగలుగుతాడు, ఎవరిని చేయగలుగుతాడు. అతను చూస్తే మన రోసయ్య గారి విగ్రహం చేశారు, ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన చనిపోయినప్పుడు పోలా, ఆయన ఉండేటప్పుడు గౌరవించలా. తర్వాత ఇప్పుడేమో ఎలక్షన్లు వచ్చిన లోపలికి పెద్ద బొమ్మ, దానికి రోడ్డుకి అడ్డంగా ఆయనకి ఎట్లా చేయాలా, దానికి ఒక పద్ధతి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన విధానం కూడా లేకుండా పెట్టి దానికోసం ఏందో అది పెట్టగానే మళ్ళీ వైశాస్ అంతా వేస్తారని దానికి ఒక పెద్ద మీటింగ్ పెడతారు. ఇవాళ ప్రజలు నేను ఒకటే చెప్పేది, ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది. ఆయన చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా పోయి చూసి ఎమ్మిడే 2-3 నెలల లోపల ఆయన మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్టాలి. నేను సంవత్సరం తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చా, ఏమయ్యా పెడతారా లేదు, ఇంతమంది వైశ్యాస్ ఉన్నారు. ఆయన వైశ్యాస్లో ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాడు, కింద స్థాయి నుంచి ఎన్నో పదవులు చేసిన అతను, రాష్ట్రానికి ఎంతో చేసిన అతను. నువ్వు పెడతావా నేను పెడతానంటే అప్పుడు నువ్వు పెట్టేది ఏంది మాకు తెలియదా, మేము పెట్టలేమా అని అతని అహంకారం. అప్పుడు పెడతాడు, అప్పుడు పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తారనమాట. అంటే ఇంకొక నెలలో ఎలక్షన్ ఉంది కాబట్టి అందరూ అబ్బో ఇతను మనం అంటే అభిమానం అని. కాకపోతే అక్కడ ఎవరు పోయారు, అక్కడ ఎవరు కూర్చున్నారో మీటింగ్ కూడా మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పలే ఎంతమంది వైశ్యాస్ పోయారో ఎంతమంది జరిగిందో. ఆ వైశ్యాస్ గుప్తాను ఉంటే అతను ఆ పార్టీలోనే ఉంటా ఏం చెప్పాడో కూడా మీకు తెలుసు. ఒరే ఇట్లా కాదయా, మనకి రాంగ్ వస్తుంది, ఈ జగన్ సరిగ్గా అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకోవాలని అతను చెప్పిన దానికి ఆ రౌడీలను పంపించేసి ఆ ఇష్టారాజ్యంగా అతను కొట్టి ఈ రకంగా వైశాసం చేశారు. కాబట్టి మనం కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన ఒంగోలులో ఏం జరుగుతుందో ఒకసారి పూర్తిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి చెడు అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఏదైనా కూడా పొరపాట్లు జరిగిందంటే ఇందాక పుల్లయ్య చెప్తుంది, అది మాత్రం వాస్తవం. పోతా ఎక్కడంతా జగన్ రాళ్లే, ఇక్కడ కొడుకున్నాడు కదా, ఏది బ్రాహ్మణులది మన భూములన్నీ కూడా లాక్కొని ఎన్ని దొంగ స్టాంపులు ఎక్కడ లేని మన ఒంగోలులోనే జరిగినాయి. అబ్బా కొడుకులు కలిసి ఎంత పని చేశారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చాక దొంగ పట్టాలని చెప్పి తెల్ల కాగితాలు ఇచ్చేసి డివిజన్కి 500 అంట పట్టాలు ఇస్తాడంట. 700 కుటుంబాలు ఉంటే 500 కుటుంబాలకి మన పట్టాలు ఇస్తాడంట. దాని మీద చేసుకోవటం. అట్లా మనకి 80,000 హౌసెస్ ఉంటే మన నియోజకవర్గంలో 25,000 హౌసెస్ అని చెప్పేసి దాన్ని పెట్టి 1 సెంటు భూమి అని చెప్పేసి 20 కిలోమీటర్ల అవతలు ఇచ్చి దాన్ని కొంత మాయ చేశాడు. అది జనాలకు ఎక్కలా. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తారు, ఒకసారి చూస్తారు ఏం చేశారు, 2 సార్లు చూస్తారు, ఇంకా కూడా నమ్మరు. ఇప్పుడు 4 సార్లు గెలిపించారు, 4 సార్లు గెలిపించిన తర్వాత ప్రజలకు ఉపయోగపడిన ఒక్క కార్యక్రమం చేశాడా? ఎన్నికలు వచ్చినప్పుడు 2009లో ఏమో కుప్పోల అవతల పట్టాలు ఇస్తానని చెప్పేసి అప్పుడు కూడా తెలకాయితాలు ఇచ్చి ఈ రోజు కూడా ఎడారిలాగా ఉంది. అక్కడ ఒకదాని మీద ఒకటికి ఇచ్చేసి దగ్గర అక్కడ ఉండే చిరంజీవి ఎంఆర్ఓ కూడా సస్పెండ్ చేశారు. దాన్ని అట్లానే ఇప్పుడు పడిపోయి ఉంది. ఒక్కో ప్లాట్ మీద ఎవరైనా పోయారంటే ఇది నాదని కూడా వస్తాడు కాగితం ఎత్తుకొని.
దాన్ని అలా చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏమో నేను మంచినీళ్ళు రోజు ఇస్తేనే నేను పోటీ చేస్తాను అన్నాడు. మంచినీళ్ళు ఆయన ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. మనం 165 కోట్లు పెట్టి ప్రాజెక్టు తెచ్చి 2 కిలోమీటర్లు ఇంకా మనది పెండింగ్ ఉంది. దాన్ని చేయటం ఈ 5 సంవత్సరాలు అతని వల్ల కాల. అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, లేకపోతే కార్పొరేషన్ మీద భారం పెట్టారంటారు. కార్పొరేషన్ మీద భారం పెడితే నువ్వు పోయి సీఎంని అడిగేసి స్పెషల్ ఫండ్స్ తీసుకుని వచ్చి నువ్వు పెట్టాలి. నిన్న కూడా మాట్లాడుతున్నాడు, బ్రిడ్జ్ ఒకటి తారు లేదా 80% కట్టాను కొత్తపట్నంది, మళ్ళీ మంత్రిగా చేసావు, తారన్నా ఏమని చెప్పి అడిగితే ఆ కాంట్రాక్టర్ అంట నాకు తెలిసినోడంట అందుకని చేయలేదంట. ఏం మాట్లాడాలి ఇతన్ని? ఇతను 4 సార్లు గెలిపించారు మన ఒంగోలు. అలాంటి అతన్ని మాట్లాడేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ కొన్ని వర్కులు కూడా టెండర్లు అయిపోతే మనం అయిపోయినప్పుడు ఆ టెండర్లు కూడా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు. నువ్వు కూడా దీన్ని నీకు నచ్చలేదు, సరే అతను మనోడు అని చెప్పి నువ్వు పదే చెప్తావు కదా, రోడ్డు మీద రోడ్డు వేసాడు అంతకంటే ఏం చేశారు అనేది. నేనేం చేశాను అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు ఆ బ్రిడ్జి నువ్వు క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా తార్ రోడ్డు వేయచ్చు కదా, ఆ కాంట్రాక్టర్ని తీసేసి ఇంకో కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు కదా. దాని చేత కాకుండా ఎంతసేపటికి మనం ఆపేసాము, నా సొంత డబ్బులు పెట్టి వేపిస్తానంటాడు. ఇతను జమీందారు కాబట్టి పెన్షన్లు ఆయనే ఇస్తాడు, రోడ్లు ఆయనే వేస్తాడు, అదేవిధంగా బ్రిడ్జిలు ఆయనే కడతాడు. అంత డబ్బులు ఈరోజు సంపాదించి ఈరోజు డబ్బుతోటి రాష్ట్రకి డబ్బులు పెట్టి రాజకీయం చేయాలనే పరిస్థితిలో ఈరోజు మన ఊళ్ళో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. ఈ అవినీతి డబ్బుతోటి కొడుకు ఒక పక్కేమో ఎవరన్నా కుర్రోళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేరితే వాళ్ళ మీదకి పంపించేది 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, లేకపోతే నీ పాత కేసు ఉంది, ఈ బెదిరియటం. నేను ఎవ్వరు కూడా భయపడేవాళ్ళు లేరు. పోయినసారి అంటే మోసపోయారు, ఈసారి ఎవరు కూడా మోసపడే పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాలి. ఒంగోలులోనే కాదు రాష్ట్రంలో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తి మళ్ళా మనకు ముఖ్యమంత్రి అయినా, ఇలాంటి వ్యక్తి మళ్ళా ఎమ్మెల్యే అయినా మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మీ వైశ్యాస్లోనే నా దగ్గరికి 4-5 వచ్చి వాళ్ళు బిల్డింగులు కడితే బిల్డింగుల మీద వచ్చేసి వేరే వాళ్ళు ఇద్దరిని పంపించారు. 35 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తావు అని చెప్పి వసూలు చేసుకొని పోయారు. వాళ్ళ పేర్లు ఎందుకులేండి. వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా వెనక ముందు చూస్తున్నారనమాట. అంత భయంతో, అంటే అంత భయప్రాంతన చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఈ పోలీసు వాళ్ళు రేపు మనకు ఉండరా అంటే మేమంతా కూడా ఏం చేసామంటే ప్రజలు వచ్చి అడిగినా అడగకపోయినా మనం ఏం చేయాలి, దేనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, తాగేదానికి నీళ్ళు లేవు, వర్షం పడితే మునిగిపోతుంది, దీని డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, అదేవిధంగా మనకి ఎక్కడెక్కడ మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా పెన్షన్లు తీశారు. అదేమంటే 300 కరెంటు మీటర్ పెరిగింది, లేకపోతే మోటార్ సైకిల్ ఉంది, మీ ఇంట్లో ఉద్యోగం ఉందని చెప్పేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు పట్టాలకు మాత్రం ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇల్లు పట్టాలు, మళ్ళా చనిపోయిన వాళ్ళకి ఇల్లు పట్టాలు, ఒకే కుటుంబంలో 4 ఉంటే 4కి ఇల్లు పట్టాలు. ఇచ్చే సెంటు భూమి దేనికి పనికిరాదు అనుకోండి, 7 నుంచి 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళేసి అక్కడికి పోయేసి, కానీ దాని ఆ విధంగా మాయ చేయడానికి మాయ పద్ధతుల్లో ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనం కూడా ఆలోచించుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కాంప్లెక్స్ కూడా మన అసోసియేషన్ వాళ్ళంతా వచ్చారు, ఇంకొక ఫ్లోర్ వేసుకుంటాం అన్నారు. నేను ఒకటే మాట మాట్లాడాను, మీరు చేసుకునే పని చేసుకోండి, దానికి పర్మిషన్స్ నేను మళ్ళా చూస్తాను, రేపే మొదలు పెట్టేయండి అని చెప్పాం. కట్టించాం. మన టైంలో వాళ్ళకంతా కూడా ట్యాక్స్ వేయించాను. కాకపోతే అది ప్రొసీజర్ ప్రకారంగా మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్లోర్ ఉందో దాన్ని కూడా ఆథరైజేషన్ రావాలి, వచ్చినప్పుడు చేద్దాం అనుకున్న టైంలో ఇది అయింది. ఎప్పుడైతే మనం ట్యాక్స్ కడతామో దాని జోలికి రాకుండా చేశాను. ఈరోజు ఏదేది అవసరం ఉంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక పద్ధతి ప్రకారంగా మన టైంలో మేము చేసాం. ఈరోజు కూడా ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా రేపు వచ్చిన తర్వాత అవి కంప్లీట్ చేస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, పోతురాజు కాలం కూడా కంప్లీట్ చేస్తాం. టిట్కో హౌసెస్లో ఎవరైతే పేదవాళ్ళు పెట్టారో వాళ్ళందరికీ కూడా 6 నెలల లోపల కట్టేసి 6,000 మందికి వాళ్ళకి ఇల్లు కట్టించేస్తాం. ఇంకా ఏదైతే మనకి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉండేవాళ్ళు మాత్రం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి సైకో ముఖ్యమంత్రి, ఇక్కడ ఉండే
పని చేతగాని ఎమ్మెల్యేనో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని ఎమ్మెల్యే కావాలో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే ప్రతి ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది, ప్రతి డివిజన్లో అభివృద్ధి జరుగుతుంది. అంతే తప్పితే ఇంకా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మా సీను ధైర్యం చేసి నేను అడిగానన్నా, నాయన మళ్ళా నీ మీద పడతారు అన్న, ఎవడొచ్చినా నాకేం సంబంధం లేదు, నన్నేం చేస్తారని చెప్పి మన సీను చెప్పాడు. ఎందుకు రేపు కార్పొరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూస్తాం కదా అని కూడా చెప్పా. ఎవడేం చేయలేడండి అని చెప్పేసి ఆ కాన్ఫిడెంట్ సీన్ క్రియేట్ చేశాడు. తప్పకుండా సరే వస్తామని చెప్పాం. ఇలా మా మహిళలు కానీ అదేవిధంగా పెద్దోళ్ళు అందరూ కూడా ఈరోజు చేరిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరోసారి ఎక్కడ ఆగిందో అభివృద్ధి అక్కడి నుంచే మొదలు పెట్టుకొని మనం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.